జియో గురుకులం 620 మంది విద్యార్థులతో 5వ తరగతి నుంచి ఇంటర్ వరకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించే సంక్షేమ కార్యక్రమంలో భాగంగా విద్యాబుద్ధులు నేర్పిస్తోంది. ఇంకో 2 రోజుల్లో దసరా సెలవులు ఇస్తారు. ఇంతలో ఓ విచిత్ర సంఘటన జరిగింది. సోమవారం రోజున ఓ పెద్ద మనిషి వచ్చి ఎవరినీ లోపలికి వెళ్లకుండా తాళం వేశాడు. ఉపాధ్యాయులందరూ గేటు బయటే నిరీక్షిస్తున్నారు. లోపలున్న విద్యార్థులు లోపలే ఉన్నారు. అంతా గందరగోళంగా మారింది అక్కడ వాతావరణం. అసలు ఏం జరిగింది, ఎవరా పెద్ద మనిషి తెలుసుకోవాలంటే వాచ్ ఇట్. జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి మండల కేంద్రంలో ఐజా మండలానికి చెందిన తెలంగాణ సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలను నిర్వహిస్తున్నారు. గత 8 సంవత్సరాలుగా అద్దె భవనంలో విజయవంతంగా నడుస్తుంది. పేద విద్యార్థులకు మంచి విద్యను అందించేందుకు ఉద్దేశించిన రెసిడెన్షియల్ పాఠశాల కావడంతో విద్యార్థులకు మేలైన వసతులు, ఉత్తమ విద్యను అందించేందుకు మంచి బిల్డింగ్ నే ఎంపిక చేశారు. అంతా బాగానే నడుస్తుంది. ఇంతలో సోమవారం రోజున బిల్డింగ్ యజమాని గేటుకు తాళం వేశాడు. భవనానికి చెల్లించాల్సిన అద్దె గత 9 నెలలుగా చెల్లించడం లేదని, అందుకే తాళం వేశారని భవన యజమాని కృష్ణ అంటున్నాడు. 8 సంవత్సరాలుగా ఈ బిల్డింగ్ లో పాఠశాల రన్ అవుతుందని, ఇంతకు ముందు బిల్డింగ్ కిరాయి అడపా ఇచ్చేవారు, కానీ ఈ దఫా మాత్రం గత 9 నెలలుగా కిరాయి ఇవ్వటం లేదంటున్నాడు. 2 నెలల క్రితం సెక్రటరీ గారు జూమ్ మీటింగ్ లో మాట్లాడి 2 వారాల్లో మీ కిరాయి చెల్లిస్తామన్నాడు. కానీ 2 నెలలు గడిచినా ఇప్పటి వరకు రూపాయి ఇవ్వలేదని చెప్పాడు. అంతేకాక మాకు నోటీస్ ఇవ్వకుండా మెయింటెనెన్స్ పేరిట లక్షకు 5,000 చొప్పున కట్ చేయిస్తున్నారని వాపోయాడు. 2 సంవత్సరాలకు ఓసారి కిరాయి పెంచాలని అగ్రిమెంట్ ఉన్నా పెంచడం లేదు. ఇవ్వాల్సిన కిరాయి అయినా సమయానికి ఇస్తే బాగుంటుందని ఆవేదన చెందుతున్నాడు. ప్రిన్సిపాల్ అడిగితే ఆర్సీఓనని, ఆర్సీఓని అడిగితే జోనల్ ఆఫీసర్ అని, ఆయన్ని అడిగితే సెక్రటరీ అని, సెక్రటరీని అడిగితే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అని తిప్పి చంపుతుంటే బిసిగి వేసారి తాళం వేశానే తప్ప విద్యార్థులకు ఇబ్బంది కలిగించాలనే ఉద్దేశం లేదంటున్నాడు. నా పేరు ఎంజీ కృష్ణ అండి. నేను ఈ గురుకుల రెసిడెన్షియల్ స్కూల్కి ఇచ్చేసి దాదాపు 8 సంవత్సరాలు అవుతుంది. ఈ స్కూల్ ఇంతకుముందు రెంట్ 1 నెల కాకపోయినా 1 నెల వేస్తుండ్రి. ఇప్పుడు దాదాపు 10 నెలల నుంచి కంటిన్యూగా బంద్ ఉంది రెంటు. దీనివల్ల మా ఈఎంఐలకి దీనికి అన్నిటికీ ఇబ్బంది అవుతుంది. 2 నెలల కిందట సెక్రటరీ గారు అన్ని స్కూళ్ళతోన జూమ్ మీటింగ్లో మాట్లాడి 1 వారంలో క్లియర్ చేస్తామన్నారు. ఇప్పుడు దాకా మళ్ళీ 2 నెలలు అయింది, ఇప్పుడు దాకా వాళ్ళు క్లియర్ చేయలేదు. దీంట్లో అనేక సమస్యలు ఉన్నాయి. మెయింటెనెన్స్ చేయాల్సింది గవర్నమెంట్ వాళ్ళు, కానీ మెయింటెనెన్స్ కూడా మమ్మల్నే చేయమని ప్రతి నెల 1,05,000 దాదాపు 3 సంవత్సరాల నుంచి కట్ చేస్తున్నారు. అది మాకు నోటీస్ ఇవ్వకుండా, మేము ఒప్పుకోకుండా కూడా దాన్ని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కట్ చేసింది. కాబట్టి దాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తే 1 వారం లోపల మళ్ళీ దాన్ని రిటర్న్ చేపిస్తామని సెక్రటరీ గారు చెప్పారు. అది కూడా ఇప్పటిదాకా క్లియర్ కాలేదు. తర్వాత రెంటు 8 రూపీస్ పెంచినట్టు కలెక్టర్ గారు అందరూ అప్రూవల్ ఇస్తే దాన్ని క్లియర్ చేయకుండా దాదాపు 2 సంవత్సరాల నుంచి పెండింగ్ పెట్టారు. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి 5% అదనంగా పెంచుతామని అన్నారు. ఇప్పుడు దాకా అది కూడా పెంచలేదు. కాబట్టి దీంట్లో ఒక సిస్టమ్ అనేది లేకుండా పోయింది, ఒకదానికొకటి సంబంధం లేకుండా పోయింది. ప్రిన్సిపాల్ గారిని అడిగితే ఆర్సీఓ అంటారు, ఆర్సీఓని అడిగితే జోనల్ ఆఫీస్ అంటారు, వాళ్ళేమో సెక్రటరీ అంటారు, సెక్రటరీ గారిని అడిగితేనే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అంటారు. మొత్తానికి ఒకరి మీద ఒకరు చెప్తున్నారు తప్ప దీనికి పరిష్కారం కావట్లేదు. మాకు దీనివల్ల ఈఎంఐలకు కానీ దానికి కానీ అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. కాబట్టి ఈ స్కూళ్ళ పరిస్థితి ఏంది అనేది మాకే అర్థం అవుతలేదు. కాబట్టి దీనికి ఎవరైనా బాధ్యత తీసుకొని సక్రమంగా రెంట్ పే చేస్తామని అంటేనే దీన్ని మేము రీఓపెన్ చేస్తామని అందరి సమక్షంలో చెప్పాము. ఈ సందర్భంగా జోనల్ ఆఫీసర్ గారు మాతో ఇప్పుడు మాట్లాడి ఈరోజు సాయంత్రం కానీ రేపు కానీ క్లియర్ చేస్తామన్నారు. ఒకవేళ చేయకపోతే దసరా సెలవుల్లో దీన్ని కంటిన్యూగా లాగేసేసి మేము కాల్ చేసేటందుకు కూడా డిమాండ్ చేసినాము. ఆయన సరే అని 2 రోజుల్లో వేసేటందుకు ఒప్పుకున్నారు. ఇది జరిగిన విషయం అండి. ఎవరికి వారే కాలయాపన చేస్తూ ఎవరూ బాధ్యత వహించడం లేదంటున్నారు. దసరాలోపు ఇవ్వకపోతే పూర్తిగా అగ్రిమెంట్ రద్దు చేసుకుంటామని, ప్రస్తుతానికైతే ఓపెన్ చేస్తున్నానని తాళం తీశాడు. దీంతో ప్రస్తుతానికి కథ సుఖాంతమైంది. చూద్దాం, దసరా సెలవులు పూర్తయ్యేలోపు భవనానికి చెల్లించాల్సిన అద్దె ఇస్తారో, మళ్లీ సమస్యలు మొదటికి తెస్తారో. ఇది ఇలా ఉంటే గురుకులానికి తాళం వేసిన విషయం సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో అందులో చదివే విద్యార్థుల తల్లిదండ్రులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. ఏం జరుగుతుందోనని ఆరా తీశారు. విషయం తెలుసుకుని ఊపిరి పీల్చుకున్నారు. For more videos like this, subscribe Big TV channel.